జోరు జోరుగా హుషారుగా, జోరు జోరుగా హుషారుగా, డిస్కవరీ బండిలోన నేను వెళ్తుంటే లా 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 లా. మా ఊరికి బండిలో వెళ్తుంటే ఆ తిరుపతి కనుమ దాటితే వచ్చేది బాకరాపేట, ఆ తర్వాత నెరబైలు, ఆ తర్వాత చిందగుంట, వస్తాదిలే మా ఊరు, వస్తాది మా ఊరు. ఏంటి ఫ్రెండ్స్, మంచి పాట పాడుతున్నారు, జోరుగా ఉంది అని చెప్పి వింటున్నారా? కాదు ఫ్రెండ్స్, నేను మీ హరినాథ్ హెచ్కే పబ్లిక్ వాయిస్ ద్వారా మీకు మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఈ పాట పాడాను. చాలామంది స్కూటర్ తోలేటప్పుడు జాగ్రత్త వహించాలి అన్నది మన పెద్దవాళ్ళు చెప్పే మాట. నేను బండి తోలుతా ఉంటే మా నాన్న ఇలాగనే నాకు సందేశం ఇచ్చారు. అయినా నేను వింటానా? కుర్రోడు స్పీడు అలా ఉంటుందన్నమాట. పాట పాడుకుంటా తోలుకుంటా వెళ్ళామన్నమాట. అలాంటి సంఘటన 2022 8వ నెల 20వ తేదీ ఒక ఆదివారం రోజు ఒక సంఘటన జరిగిందండి. అదే ఎక్కడో కాదండి, ఎరావరపల్లి మండలం చింతగుంట గ్రామం సిద్దిగారపల్లి మా విలేజ్కి వెళ్తుంటే నాగినేనిపల్లి దగ్గర, అంటే దేవరకొండ అవతల నాగినేనిపల్లి వస్తుంది. అక్కడ రాత్రి 10 గంటల సమయంలో స్కూటర్లో వెళ్తున్న సందర్భంలో అక్కడ అడవి పంది ఎదురొచ్చి దాన్ని గుద్దుకొని కింద పడి మోకాలు చెప్పి ఇరిగిదండి. అంతే, ఇంక చెప్పాలనా? అక్కడి నుంచి నేరుకు రమాదేవి హాస్పిటల్ తిరుపతిలో అడ్మిట్ అయ్యానండి. అక్కడ కాలు ఆపరేషన్ జరిగింది. నరకం అంటే నరకం. దాదాపు 8 నెలలు అంత నరకం అనుభవించాము. ఇంకొకరికి ఇలా జరగకూడదురా బాబు అనిపించేలాగా ఉంది. అందుకోసమే మీకోసం ఈ సందేశాన్ని ఇస్తున్నా. ఎందుకంటే మనం బండి తోలేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనకు అనుకోని పరిణామాలు ఎదురవుతుంటాయి. సడన్గా రాత్రిపూట అడవి పందులు లేకపోతే రకరకాల ఎదురయ్యి మనం గుద్దుకొని పడే పరిస్థితి ఉంటుంది. అందుకోసం మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనేది మన మైండ్లో ఉంటే జాగ్రత్తగా తోలుతాం. అందుకోసం మీకోసం ఈ హెచ్కే పబ్లిక్ వాయిస్ ఈ వీడియోని మీకోసం తీసుకొస్తున్నానండి. నాకు ఈ రాడ్ పెట్టిన దాన్ని రిమూవ్ చేయించాము. ఇప్పటికీ 2025 జూన్ 24వ తేదీ నా కాలు రెండోసారి ఆపరేషన్ చేసుకొని లోపల ఉన్న రాడ్లని స్క్రూలని కూడా రిమూవ్ చేయించడం జరిగిందండి. అందుకోసం మీకు మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీరు, మీ పిల్లలు, మీ భార్య వాళ్ళందరూ కూడా జర్నీ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. చాలామంది ఏంటంటే డ్రైవింగ్ చేసే భర్త హెల్మెట్ వేసుకుంటాడు, పిల్లలు కానీ భార్య కానీ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. అలాగ చేయొద్దండి. ప్రాణం చాలా విలువైంది. ఒక్కసారి ఖాళీ మంచం మీద పడితే అప్పుడు తెలుస్తుందండి అది ఎంత నరకమో మన జీవితంలో మర్చిపోవాలనేది. అందుకోసం అటువంటి సంఘటనలు ఎవరికి జరగకూడదు అని కోరుకోవాలి. అందుకోసం మీరందరూ కూడా జాగ్రత్త వహించండి. మీరందరూ కూడా జర్నీలో జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతూ, మీలో ఒకరైనా యూట్యూబ్ ఛానల్ హెచ్కే పబ్లిక్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోల్ని 10 మందికి చేరే విధంగా అందరూ షేర్ చేయమని చెప్పి మరీ కోరుతున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్, మళ్ళీ వస్తాను.